వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అన్బాక్సింగ్ వీడియో. మనకి వీడియో షూట్ చేసేటప్పుడు వీడియో క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్, ఆడియో క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. బట్ మనకి ఆడియో క్వాలిటీ కోసం మైక్ అయితే యూజ్ చేయాలి. మనకి మార్కెట్లో చాలా మైక్స్ అయితే ఉన్నాయి, డీజే మైక్ అని అండ్ రాడ్ అని చెప్పేసి చాలా మైక్స్ అయితే ఉన్నాయి. బట్ అవి చాలా ఎక్స్పెన్సివ్, 25,000 నుంచి 30,000 అయితే ఉంటాయి. బట్ అంత బడ్జెట్ మన దగ్గర ఉండదు కనుక సో నేనైతే కొంచెం రీసెర్చ్ చేశాను ఆన్లైన్లో బడ్జెట్ మైక్స్ ఎక్కడ ఉంటాయి ఏందనేది అయితే. సో నాకైతే ఒక మైక్ అయితే కనిపించింది. సో అదైతే నేను ఆర్డర్ చేసేసాను. సో ఈ రోజు అయితే ఆ మైక్ మనకి బడ్జెట్లో వస్తుంది. అసలు ఆ బడ్జెట్లో అది ఓతా కాదా, మంచిగా ఉందా లేదా, సో దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, సో ఇవన్నీ అయితే ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేటు, అమెజాన్ నుంచి ఆర్డర్ ఇప్పుడే వచ్చేసింది. సో తీసుకొచ్చేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఓపెన్ చేసేసాను. సో హాలీల్యాండ్ బ్రాండ్ది మార్క్ M2 అని చెప్పేసి ఇదైతే మంచి బడ్జెట్లో అయితే వచ్చింది. సో మనకి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కానీ లేదంటే యూఎస్లో అయితే మొన్న క్రిస్మస్ సేల్లో అయితే తీసుకున్నాను. సో ఇది అయితే మంచి ప్రైస్కి అయితే వచ్చింది, రీజనబుల్ ప్రైస్. ఇండియాలో ఆల్మోస్ట్ లైక్ మనకి 12,000 13,000 అయితే ఉంటుంది. ఇది క్రియేటర్స్ కాంబో ప్యాక్ అనమాట. సో ఏంటంటే దీనికి మనకి కెమెరాకైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో నాకు 12,000-13,000 పడింది. అండ్ మీకు ఓన్లీ ఐఫోన్కే కావాలంటే ఐఫోన్ కూడా కొనుక్కోవచ్చు, లేదు ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్కి కావాలంటే ఆండ్రాయిడ్ ఫోన్కి కొనుక్కోవచ్చు, లేదు ఓన్లీ కెమెరాకి కావాలన్నా కెమెరా కొనుక్కోవచ్చు. అప్పుడు మనకి ప్రైస్ తగ్గుతుంది అనమాట, 9,000 8,000. బట్ ఇది ఆల్ డివైసెస్కి అయితే యూజ్ చేసే కాంబో ప్యాక్ అనమాట. సో నాకు 12,000 అయితే పడింది. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేసి లోపల ఏమేమైతే వచ్చాయో మొత్తం అయితే చూద్దాం. సో ఇక్కడ ఏదో కవర్ అయితే ఉంది, తీసేద్దాం, పీల్ ఆఫ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేయగానే మనకి సో ఫస్ట్ అయితే మాన్యువల్ అయితే వచ్చింది, ఏదో మాన్యువల్ అయితే ఇచ్చారు. సమ్ స్టిక్కర్స్ ఏవైతే వచ్చినాయి, మేబీ మైక్కి మనం పెట్టుకోవడానికి అనుకుంటా. అంటే వాళ్ళ బ్రాండ్ మనకి ప్రమోట్ అవ్వకుండా మనం కావాలంటే ఇమోజెస్ ఇచ్చారు అండ్ సమ్ కలర్ఫుల్ స్టిక్కర్స్ ఇచ్చారు అండ్ బ్లాక్ అండ్ వైట్ స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. ఇవైతే చాలా బాగున్నాయి చూడడానికి. సో దీని గురించి చూద్దాం, ఇంకా లోపల ఏమున్నాయో అయితే చూద్దాం. ఫస్ట్ ఒక బ్యాగ్ కూడా వచ్చిందనమాట మనకి, మొత్తం డివైసెస్ అంతా మనం ఒక బ్యాగ్లో పెట్టుకోవడానికి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. సో ఇందులో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, 1 by 1 ఒక్కొక్క గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ బాక్స్ని పక్కన పెట్టేసి సో మెయిన్ ఐటెంలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. సో మనకి ఇది మెయిన్ డివైస్, నార్మల్గా చెప్పాలంటే ఇదే మెయిన్ డివైస్. మనకి మిగతా అన్న అవసరం లేదు, బట్ ఇవి మాత్రం. సో మనమైతే ఓపెన్ చేద్దాం, ఇది కూడా పీల్ ఆఫ్ చేసేద్దాం. ఈ ఎయిర్ పాడ్స్ బాక్స్ ఏవైతే ఉంటాయో అలా ఉందన్నమాట. సో చూడండి, ఛార్జింగ్ ఇక్కడ చూపిస్తుంది, ఛార్జింగ్ అండ్ మనకి 2 మైక్రోఫోన్స్ రావడం అయితే జరిగింది. 2 మైక్రోఫోన్స్ అండ్ 1 రిసీవర్ అనమాట. ఇది మనం కెమెరాకి పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కెమెరాకి యూజ్ చేసేది అనమాట. అండ్ ఇది మైక్రోఫోన్స్, కంప్లీట్గా చెప్పాలంటే ఇవి మైక్రోఫోన్స్. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు, ఇవి ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తాం అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి 2 వచ్చినాయి అనమాట మైక్రోఫోన్స్. సో 2 అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకటి మనకి ఛార్జింగ్ అయిపోయినా సరే ఇంకొకటి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ లాంగ్ వ్లాగ్ అయితే చేసేటప్పుడు కానీ లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు అయితే అది పనికొస్తుంది. లేదు ఒక 2 persons ఉన్నారు అనమాట, లేదంటే ఏదైనా పాడ్కాస్ట్ లాంటివి చేయొచ్చు అనుకున్నప్పుడు అయితే 2 మైక్స్ అయితే 2 personsకి మనం కనెక్ట్ చేసి అయితే దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇది కాంబో అనమాట, నేను తీసుకుంది కాంబో ప్యాక్. అంటే మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే USB-C పోర్ట్ యూజ్ చేయొచ్చు. అండ్ మనం ఐఫోన్కి కనెక్ట్ చేయాలంటే మనకి లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంది. సో USB-C పోర్ట్ ఉంది, లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంది, 2 బాగా వచ్చాయి. సో ఇది కాంబో ప్యాక్ అనమాట. మీకు కావాలంటే ఓన్లీ ఐఫోన్కి కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది, ఓన్లీ ఆండ్రాయిడ్కి కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది. ఇంకా తక్కువలో వస్తుంది మీరు కంప్లీట్గా ఒకటే డివైస్ వాడుతున్నారట. అయితే ఇవి 2 ఉన్నాయి కాబట్టి సో నేను ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అన్ని USB-C పోర్ట్ వస్తున్నాయి. బట్ నా దగ్గర iPhone 14 Pro Max ఉంది కాబట్టి అది లైట్నింగ్ పోర్ట్తోనే ఉంటుంది. సో దానికోసం అయితే నేను లైట్నింగ్ పోర్ట్ అయితే తీసుకున్నాను. మేబీ ఇన్ ఫ్యూచర్ మనం USB-C పోర్ట్ కూడా ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్కి కానీ ఏదైనా ఫ్యూచర్ డివైసెస్కి అయితే యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేస్తే ఇక్కడ మీకు ఏంటంటే ఇది మనము
మ్యాగ్నెట్ అయితే వచ్చిందనమాట, మ్యాగ్నెట్. సో మనం ఇవి యూజ్ చేసుకుని మనము మెడలో వేసుకోవచ్చు దీన్ని. ఒకసారి అయితే నీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి అయితే చూపిస్తాను చూడండి. సో ఇది గాయస్ మనకి మెడలో వేసుకోవచ్చు దీన్ని. మనము లూజ్ కావాలంటే లూజ్ చేసుకోవచ్చు, టైట్ కావాలంటే టైట్ కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా అనమాట, ఇట్లా మెడలో వేసుకోవచ్చు. మనం దీనికి మనం మైక్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మెడలో కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నేను ఒకసారి అయితే అది పెట్టి చూపిస్తాను చూడండి. సో మైక్ ఓపెన్ చేసేసి, సో దీనికి కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. సో మనం మెడలో వేసుకునేటప్పుడు అయితే ఈ మ్యాగ్నెట్ తీసేసి ఆల్రెడీ ఈ చైన్ ఏదైతే ఉందో దీనికైతే మనం పెట్టుకోవచ్చు అనమాట. సో పెట్టుకుంటే ఇలా అయినా వాడుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా మాట్లాడేటప్పుడు ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా బయటికి కనిపించకూడదు అన్నప్పుడు అయితే లోపలికి అయితే వేసేసుకోవచ్చు. సో మనం మైక్ అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇలా లోపల అయితే పెట్టుకోవచ్చు. ఇలాంటి మనకి ఈ థ్రెడ్స్ అయితే 2 ఇచ్చారనమాట. సో మనకి 2 మైక్స్ వచ్చాయి కాబట్టి 2 థ్రెడ్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇదేంటంటే మనకి ఒరిజినల్ మైక్ ఏదైతే ఉందో ఆ మైక్కి చిన్న మ్యాగ్నెట్ అయితే వచ్చింది. సో చూడండి చిన్న మ్యాగ్నెట్ ఇది. మనం ఏంటంటే సో ఇలా పెట్టుకోవాలి, లేదు మీకు షర్ట్కి పెట్టుకోవాలనుకుంటే సో మైక్ బయటకు పెట్టి షర్ట్ లోపల నుంచి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా అయినా వాడుకోవచ్చు. సో థ్రెడ్ అవసరం లేదు, నార్మల్ షర్ట్ కనెక్ట్ చేసుకుంటామంటే ఇలా పెట్టుకొని అయితే యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా అవసరం లేదు, ఇంకొక వేలో పెట్టుకోవాలనుకుంటే మన క్యాప్ ఉంది చూసారా. సో ఈ క్యాప్ కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు. మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి క్యాప్కి ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అనమాట మనం డిఫరెంట్ స్టైల్గా అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది నాయిస్ క్యాన్సిలేషన్ బడ్స్ అంటారు కదా. సో నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించింది ఇది. సో మనం హెవీ విండ్లో బయటకు వెళ్ళినప్పుడు, హెవీ ఎయిర్లో ఉన్నప్పుడు, సో లేదంటే ఫుల్ నాయిస్ క్యాన్సిలేషన్ మన ఇండియాలో రోడ్స్లో చాలా వరకు ట్రాఫిక్ సౌండ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఇవి మనం పెట్టుకొని అయితే వాడుకోవచ్చు. సో సేమ్ దీన్ని మనం మైక్రోఫోన్ని ఇందు లోపల పెట్టేసి సో మనకి షర్ట్కి కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మనం దీన్ని మ్యాగ్నెట్తో ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎయిర్ సౌండ్ కానీ విండ్ సౌండ్ కానీ అయితే రాదు. సో ఇలా అయినా కనెక్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు అన్నట్టు. సో ఇది కెమెరాకి సంబంధించిన 3.5mm జాక్ అన్నట్టు. ఇది మనం కెమెరా కనెక్ట్ చేసుకుని, సో ఇక్కడ మనకి ఇంకోటి ఇచ్చారు కదా ఇది. సో దీన్ని మనం కెమెరాని కనెక్ట్ చేసుకుని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఫోన్తో కనెక్ట్ చేసే వాళ్ళకి ఈ పని లేదనమాట, కెమెరా కాంబో అనమాట ఇది. మనకి షర్ట్కి క్లిప్ లాంటిది ఇచ్చారనమాట, క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. సో క్లిప్లో యూజ్ చేసుకుని అయితే మనకి ఈ క్లిప్స్ కూడా ఇచ్చారు. సో చాలా ఇచ్చారనమాట. మనకి మైక్ పోతే చాలా ఇబ్బంది కాబట్టి అది పడకుండా ఆ మ్యాగ్నెట్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. సో థ్రెడ్ కావాలంటే మీకు థ్రెడ్కి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే షర్ట్కి ఇట్లా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదు క్లిప్స్ రూపంగా అయినా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే వాయిస్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు ఏదైతే మీరు వింటున్నారో ఇదంతా ఐఫోన్లో రికార్డ్ అవుతున్న ఆడియో అనమాట. ఇప్పుడైతే మనము ఇది ఏదైతే ఇచ్చాడో మనకి ఐఫోన్ కనెక్టర్, సో దీన్ని కనెక్ట్ చేసేసి జస్ట్ మైక్ని మన దగ్గర పెట్టుకుంటే చాలు, అది ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది. సో దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి మన వాయిస్ రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఏదైతే వింటున్నారో ఇదంతా ఐఫోన్ వాయిస్. సో ఇప్పుడు కనెక్ట్ చేసుకున్నాక ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను ఫోన్కి అయితే కనెక్ట్ చేసి పెట్టాను. సో మైక్రోఫోన్ కూడా కనెక్ట్ అయ్యిందనమాట. సో ఇంతకుముందు ఐఫోన్లో రికార్డ్ అయిన ఆడియోకి ఇప్పుడు రికార్డ్ అవుతున్న ఆడియోకి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందో చూడండి. సో ఇది మనము ఈ రూమ్ లోపల ఉన్నాం కాబట్టి మనకి నాయిస్ మనకి డిఫరెన్స్ తెలియదు. బట్ అవుట్ సైడ్ వెళ్ళేటప్పుడు అయితే మనకి 100% ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఆడియోకి ఇప్పుడు ఆడియోకి అయితే డిఫరెన్స్ అయితే చూడండి మీరు. సో బయటకు వెళ్ళి కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంది అనేది, అండ్ ఎంత డిస్టెన్స్ వరకు అయితే ఇది కవర్ అవుతుందో కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇదైతే ఐఫోన్ ఇన్బిల్ట్ రికార్డింగ్ అవుతున్న వీడియో. బాగా విండ్ అయితే ఉంది బయట, ఆ విండ్ సౌండ్ మీకు నోటీస్ చేస్తున్నారు లేదో చూడండి. సో వన్స్ అయితే ఇప్పుడు మైక్ కనెక్ట్ చేసి అయితే చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడైతే మైక్ని కనెక్ట్ చేశాను, ఆ సౌండ్ మీరు నోటీస్ చేస్తున్నారు లేదు చూడండి. సో ఇది మనకి నార్మల్ అనమాట. ఇందులో మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది. సో మీరు బ్లూ కలర్ బటన్ చూడండి ఇక్కడ ఆన్ అయింది. సో ఇది మనం ప్రెస్ చేసినప్పుడు గ్రీన్ కలర్గా టర్న్ అయింది కదా, ఇది మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయినట్టు అనమాట. సో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది లేదైతే మీరు చెప్పండి కామెంట్స్లో ఎవరు ఉంటే. సో ఇది నేనైతే టెస్ట్ చేశాను. సో ఇప్పుడు బయటికి వెళ్ళి ఎంత దూరం వస్తుందో అయితే ఒకసారి అయితే టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. స్పీకర్ సౌండ్ అయితే మీరు చూడండి ఎంత వినిపిస్తుందో. నేనైతే దూరం వెళ్తున్నాను. సో చూడండి ఇంత దూరం నుంచి మాట్లాడుతున్నా మీరు వినిపిస్తుందో లేదో అయితే నాకు కమెంట్స్లో చెప్పండి. అంటే నేనే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే టెస్ట్ చేస్తాను. సో చూడండి ఎంత దూరం అయితే వస్తుందో, నాకు తెలియదు ఎంత దూరం వస్తుందో. ఒకసారి అయితే ఇలా ట్రై చేద్దాం. ఇంత దూరం ఉన్నా సరే నా వాయిస్ వినిపిస్తుందో లేదో అయితే టెస్ట్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి నా వాయిస్ ఎంత దూరం వస్తుందో అయితే.
కార్ సౌండ్ కూడా, కార్ అయితే వెళ్ళింది, ఆ సౌండ్ వచ్చిందో లేదో మీరు నోటీస్ చేయండి ఎంతవరకు వస్తుందో. గాయస్ బయటికి వెళ్ళి వచ్చిన ఫుటేజ్ ఇప్పుడే నేను చెక్ చేశాను, చాలా అంటే చాలా క్లియర్గా ఉంది వాయిస్ అనమాట. హెవీ ఉండింది బయట, బట్ ఆ విండ్ ఏది నాకు నోటీస్ చేయలేదు వీడియోలో, రికార్డ్ అయిన ఫుటేజ్లో. బట్ ఏంటంటే కొంచెం కార్ సౌండ్స్ అయితే వచ్చినాయి, బట్ నేను యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయలేదు ఆ టైంలో. సో చేస్తుంటే మేబీ అది కూడా ఇంకా తగ్గిండే ఛాన్స్ ఉండొచ్చు. బట్ ఆల్మోస్ట్ నేను 250-300 ఫీట్స్ డిస్టెన్స్ అయితే వెళ్ళాను. 250-300 ఫీట్స్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఇంకా కనెక్ట్ అయిందనమాట, నా మైక్ ఫోన్కి కనెక్ట్ అయింది. సో మోస్ట్లీ వాళ్ళు బాక్స్లో చెప్పేదాని ప్రకారం ఏంటంటే మనకి 300 ఫీట్ వరకు అయితే ఇది ఉంటుందన్నమాట. అండ్ దీని ఛార్జింగ్ కూడా 40 అవర్స్ వరకు అయితే మెన్షన్ చేశారు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. నేనైతే చెప్పాల్సింది ఏంటంటే, ఓకే ఇది బడ్జెట్లో 10,000 అలా వచ్చింది అంటే మాత్రం మంచి మైక్ అనమాట. సో మీరు మంచి ఆడియో క్వాలిటీ కోసం మైక్ కోసం చూస్తున్నట్టయితే సో ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ మనం ఈ మైక్లో చేసుకోవచ్చు. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.